వెల్కమ్ టు కారుణ్య సమూహం. ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి ప్రేమ రహస్యాలు కోనేరు వరలక్ష్మి మేడం యొక్క అనుభవ జ్ఞానాన్ని మనందరం కూడా ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 10వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. ధ్యానము యొక్క విశిష్టత మనకి ఈ కనిపించేది కొంచెం అయితే కనిపించింది ఎంతో ఉంది అని మరి మేడం మనకి ఎన్నో ఎన్నో రహస్యాలన్నీ మరి చెప్తున్నారు. మరొక్కసారి మరి కోనేరు వరలక్ష్మి మేడం గారికి, పత్రిజీ గారికి మరొక్కసారి గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ ప్రారంభించుకుందాం. పత్రి సారు మేడము చెప్తున్నారు ఏంటి అంటే, పత్రి సారు ఈ భూమి మీదకి ఈ యొక్క ఆ పిరమిడ్స్ అలాగే ఈ యొక్క ధ్యానం అందించడం అనేది ఇదంతా కూడా ఒకానొక గొప్ప ప్రణాళికలో భాగం. మిర్దార్ అనేటువంటి గ్రంథంలో మిర్దార్ గారు ముందుగానే చెప్పారట. ఏమని? ఒకానొక మహాపురుషుడు పిరమిడ్డులు కట్టిస్తారు. ఆయన వచ్చినప్పుడు మరి మన లోపల ఉన్నటువంటి ఆ వంకరపు చేష్టలు, వంకరపు ఆలోచనలన్నింటినీ కూడా సరి చేస్తారు అని ఎప్పుడో మిర్దార్ ఆ గ్రంథంలో చెప్పడం జరిగింది. అది ఎవరో కాదు, మన పత్రిజీని అని మేడం చెప్తున్నారు. అంతేకాకుండా మరి ఓషో గారు కూడా మరి సరి అయిన రూటు వేయడానికి, అంటే మనందరికీ కూడా ఒక చక్కటి మార్గం చూపించడానికి ఒకానొక మహాపురుషుడు, మహానుభావుడు ఆ, వస్తారు అని మరి ఓషో గారు కూడా ముందుగానే చెప్పారు అని మరి ఆ ఇది అంతా కూడా అప్పటికప్పుడు కాదు, ఎంతో ఒక గొప్ప ప్రణాళికలో భాగంగా మాత్రమే పత్రిజీ మనందరికీ వచ్చి ఈ చక్కటి ధ్యానాన్ని మనందరికీ కూడా అందించడం జరిగిందని మేడం చెప్తున్నారు. ఇంకా ఒక రోజట సార్ చెప్పారు, ఒక మెసేజ్ ఇచ్చారట. ఏంటి అంటే, ఇది ఒక కొత్త శకం, అంటే ఆలోచనలకు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి యుగం. ఇంతకు ముందు ఏ యుగాలలోనూ ఆలోచనల గురించి ఎవ్వరూ కూడా ఇంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. అందరూ ఎంతో మంది మహానుభావులు వచ్చారు, కానీ ఆత్మ గురించి, జ్ఞానం గురించి వాళ్ళు చెప్పారు. కానీ ఆలోచనలు సరిచేసుకుంటేనే గాని మోక్షానికి వెళ్ళము అని ఆలోచనల యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పింది మాత్రము ఈ యొక్క యుగంలోనే. మనందరం కూడా అది చెయ్యాలి అని పత్రిజీ గారు కోనేరు వరలక్ష్మి మేడంకి మెసేజ్ ఇచ్చారట. అంతే కదా మనకి. ఆ ఈ యొక్క ధ్యానం తెలియక ముందు మనందరం పూజలు చేసిన వాళ్ళము, ఎన్నో ముక్కుబడులని అవని ఇవని ఎన్నో ఎంతో జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం గురించి భగవద్గీతలో ఉంది. మరి అలాగే ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలుగా మరి ఆత్మజ్ఞానం గురించి చెప్పారు. కానీ ఈ ఆలోచనల గురించి మాత్రము ఈ యొక్క విశిష్టత మాత్రము మనకి తెలిసింది మాత్రము ఈ యుగంలో మాత్రమే అని పత్రిజీ గారు మేడం గారికి మెసేజ్ ఇచ్చారట. మనం గమనించుకుంటే అంతే కదా, మనకి ఆలోచనల గురించి మన పాత ఆ, పురాణాల్లో ఆలోచనల గురించి స్పెసిఫిక్ గా ఇంత క్లియర్ గా, అంటే ఇంత ఇంత క్లియర్ గా చెప్పింది మాత్రము ఈ యుగంలోనే. మరి ఆ అని మేడము మరి ఈ యొక్క ఆలోచనల గురించి విశిష్టత చెప్పారు. ఇంకా అసలు కాలం అనేది ఏమిటి అంటే, కాలం గురించి ఏం చెప్తున్నారు అంటే, కదులుతూ కదులుతూ ఉన్న దానినే కాలము అని అంటాము. ఉదాహరణకి ఈ భూమి కదులుతూ తిరుగుతూ ఉండడం ద్వారానే కదా మనకి సూర్యోదయము, చంద్రోదయము, రాత్రి పగలు ఇవన్నీ కూడా మరి ఏది జరిగినా కూడా అది ఇక్కడ కదలడం ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క విశ్వంలో ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక ఎంత సక్రమంగా జరుగుతుంది అంటే,
ఒక్క సెకండ్ కూడా దాని స్థానము అది ఒక సెకను గూడా ఏ మాత్రంలో గూడా ఆహ్, డిఫరెన్స్ లేకుండా ఎంతో ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క భూమి మీదే ఈ కాలం అనేది ఉంది అని చెప్తున్నారు. చూడండి. ఈ భూమి మీదే కాలం ఉందట. మనము పైలోకాలకి వెళితే గనక అక్కడ వాళ్ళందరూ మనల్ని ఏమంటారంటే, వీళ్ళు కాలము ఉన్నటువంటి యుగంలో నుంచి వీళ్ళందరూ ఇక్కడికొచ్చారు అని అంటారట. అంటే మేడము ఎన్నో ఆస్ట్రల్ ట్రావెల్స్ ఎన్నో చేసి ఉన్నటువంటి అనుభవ జ్ఞానంతో ఆహ్, మనకి ఆహ్, మేడము చెప్తున్నారు కాబట్టి, ఇక్కడ క్లియర్‌గా చెప్పేదేంటి అంటే, కాలము, కాలము అన్ని చోట్ల ఉండదు. కాలము ఉన్నటువంటి యుగంలో నుంచి మనము వచ్చాము అని ఆహ్, అని స్పెసిఫిక్‌గా ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట. హ్మ్. అలాగే ఇంకా ఆహ్, ఈ ప్రకృతి ఈ యొక్క ప్రకృతిలో ఏమైతే తత్వాలు ఉన్నాయో, ఈ ప్రకృతి యొక్క లో ఏమైతే తత్వాలు ఉన్నాయో, అవే కూడా మనలో అవే తత్వాలు మనలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి ప్రకృతిలో భూమి తత్వం ఉంది, గాలి తత్వం ఉంది, అగ్ని తత్వం ఉంది, ఆకాశ తత్వం ఉంది, నీటి తత్వం ఇలాగా ఏమైతే తత్వాలు ఉన్నాయో అవే మనలో ఉన్నాయి. కాబట్టి మనము గూడా ప్రకృతికి అనుగుణంగా సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని మనము గడపాలి. ఆహ్, ఉదాహరణకి ఒక రోజట మేడం గారు ఆహ్, విజయవాడలో వెళుతూ అంటే అనేక మంది అంటే వేరే ఫ్రెండ్స్‌తో కలిసి కృష్ణా నదిలో స్నానం చేస్తూ ఉన్నారట. అప్పటి వరకు ఆ నీటి యొక్క నీరు చాలా తక్కువగా ఉంది. నీటి ప్రవాహం తక్కువగా ఉంది కాబట్టి, వాళ్ళకి పూర్తిగా మరి వాళ్ళు చక్కగా ఆ గట్టు మీద చక్కగా నీటిలో పడుకుని చక్కగా బాగా ఆస్వాదిస్తున్నారు. ఆ యొక్క నీటిలో చక్కగా. సడెన్‌గా ఒక్కసారిగా వాటరొచ్చేసాయట. వాటరు ఒక్కసారిగా వచ్చేసరికి అందరూనేమో దూరంగా వెళ్ళిపోయారట. మేడం మాత్రము ఆ యొక్క వస్తున్నటువంటి నీటికి ఆపోజిట్‌గా ఎవరో లాగుతున్నట్లుగా అంటే మేడం కూడా కాదు. ఎవరో మేడం గారిని లాగుతున్నట్లుగా ఆ వస్తున్న ఫోర్స్‌కి ఆపోజిట్‌గా వెళ్తూ ఉన్నారట. అందరికీ అయితే చాలా భయమేసిందట. ఇక మేడం ఇదంతా చూసి ఏంటి నాకు తెలియకుండానే నేనిలా వెళ్తున్నాను అని మేడం ఇక వెంటనే అక్కడి నుంచి వచ్చేసారట. తర్వాత పత్రి సార్‌ని అడిగినప్పుడు, "ఎందుకు సార్ నాకా రోజు ఎవరో లాగినట్లు అలా ఎందుకు జరిగింది?" అని మరి మేడం గారికి ఏ యొక్క ఆహ్, స మరి డౌట్స్ వచ్చినా గూడా మరి వెంటనే పత్రి గారినే గాబట్టి అడుగుతారు. మేడము అలాగే అడిగారనమాట. అడిగితే సార్ చెప్పారట. "నువ్వు కాలానికి, కాలానికి ఎదురు వెళ్తున్నావు" అని చెప్తున్నారట. అంటే కాలానికి దాటి మేడం ఎళ్ళిపోతున్నారనమాట. ఆవిడ యొక్క స్థితి ఆ విధంగా ఉంది. కాలానికి ఎదురు వెళ్తున్నావు. కానీ ప్రకృతికి కాదు అని సహజ సిద్ధమైన జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు అని చెప్పారనమాట. అంటే ఈ కాలం అనేది ఇక్కడికే పరిమితం. అంటే అన్ని లోకాలలోనూ ఈ కాలం అనేది డిఫరెంట్ ఉంటుందనమాట. సో, దీన్ని మించి మనము మేడం వెళ్లారు. కాలానికి నువ్వు ఎదురు వెళ్ళావు అని చెప్పారట. ఇంకా మేడము స్పెసిఫిక్‌గా చెప్తున్నారు. మనందరము కూడా మరి ఎవరికి మనము ఆహ్, దేనిని చూసి మనము గౌరవం ఇస్తున్నాము అని మేడం చెప్తున్నారు. ఎవరిని అంటే బాహ్యమైనటువంటి ఈ యొక్క వారు ధరించేటువంటి ఆభరణాలు, వారు ధరించేటువంటి బట్టలు, ఇలాగ బాహ్యమైన వాటిని చూసి మనం గౌరవిస్తున్నామా? లోపల ఉన్నటువంటి ఆత్మ, ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్యూరిటీని చూసి మనము గౌరవిస్తున్నామంటే అందరూ కూడా ఈ యొక్క నవనాగరికత మనం ఎంతో ఎదిగిపోయాము అని అనుకుంటున్నాము కానీ, ఏమీ ఎదగలేదు.
మనంతా కూడా ఈ ఈ యొక్క బాహ్యానికే మనము ప్రాధాన్యత ఇస్తున్నాము. మరి ఆహ్, అని మేడం చెప్తున్నారు. మనము లోపల ఉన్నటువంటి ఆ ప్యూరిటీని ఒక ఆత్మ శుద్ధంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? అనేది అది చూడాలి. అదే జ్ఞానము అని చెప్తున్నారు. మరి హ్మ్. కరోనా వచ్చే టైంలో మరి అందరూ కూడా ఇవన్నీ ఏం చూడలేదు ఆ టైంలో. కరోనా వచ్చినప్పుడు ఇంక అందరూ కూడా ఇంకా ఇంట్లో కూర్చున్నారు. అందరూ భయపడిపోయారు. ఒక్క పిరమిడ్ మాస్టర్స్ ఎవరికైతే ఈ యొక్క జ్ఞానం ఉందో వాళ్ళే ప్రశాంతంగా జీవించగలిగారు. మిగతా అందరూ కూడా ఎంతో అల్లకల్లోలం సృష్టి జరిగింది ఆ టైంలో. అందరూ కూడా చాలా ఇదయ్యారు అని ఈ యొక్క జ్ఞానం ఉంటే గనక మన యొక్క స్థితి ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్తూ, ఇంకా ఈ యుగంలో, ఈ యొక్క కొత్త యుగంలో మనము ఎదగడానికి, మన యొక్క ఎదుగుదలకు కావలసినటువంటి పరిస్థితులట చాలా సానుకూలంగా ఉన్నాయి అని చెప్తున్నారు. మరి గతంలో చూస్తే మనము పుట్టినప్పటికినను, ఇప్పటికి చూస్తే కూడా పరిస్థితులు ఎంత మారిపోయినాయి చెప్పండి. మరి ఈ యొక్క కాలము మనకెంతో అనుగుణంగా మారిపోయింది అని చెప్తున్నారు. ఉదాహరణకి ఒకానొకప్పుడు చూడండి ఆడవాళ్ళు అసలు ఇంటికి బయటికి రావాలి అంటేనే అసలు రానిచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ప్రతి చోట వారు లేనిదంటూ ఏమీ లేదు. అంటే చూడండి ఎంత సానుకూలంగా ఎలాగా మారింది. మరి అలాగే మనము బాహ్యంగా, అంతరంగా కూడా అభివృద్ధి చెందడానికి మనకిప్పుడు పరిస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. దాన్ని మనము సరైన విధంగా వినియోగించుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా ఈ ఆలోచనల యొక్క రహస్యం తెలిసిపోయింది మనందరికీ. కాబట్టి అంటే ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతో పని చేస్తున్నాము. ఆ పని చేస్తున్నప్పుడు ఆహ్, అది నెగెటివ్ వస్తుందా? పాజిటివ్ వస్తుందా? అనేది ఒకప్పుడు ఇంత అనాలిసిస్ చేసేటువంటి స్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనము ఎలాంటి ఆలోచనలు చేస్తే మనకి ఎలాంటి ఫలితాలను పొందుతాము అనేటువంటి స్థితి మనందరికీ గూడా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క ఆలోచనను గూడా మనం ఎంతో ఎరుకతో ఉండాలి అనేటువంటి జ్ఞానము ఆల్మోస్ట్ మరి ఎవరైతే ధ్యానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా అయితే వచ్చేసింది. అంటే మనము ఈ ఒకానొక కొత్త యుగంలో మనందరం ఉన్నాము అని మరి ఇవన్నీ తెలుసుకొని మనము సరైన విధంగా మన జీవితాల్ని మలుచుకోవాలి అని హ్మ్, మరి చెప్తున్నారు. ఇంకా మరి మతాలు ఏమైతే ఈ యొక్క మతాలు ఉన్నాయో అనేక అనేక రకరకాల మతాలు ఉన్నాయి. ముస్లిం అని, జైన్ అని, క్రిస్టియన్ అని, హిందూ అని, బౌద్ధ మతం అని ఇలాగా అనేక మతాలు వారున్నారు. కానీ దేవుడు మాత్రము ఒక్కటే. దేవుడు మాత్రం ఒక్కడే. మరి అయితే ఈ యొక్క గొడవలన్నీ ఎలా వస్తున్నాయి అంటే గనక, మరి ఈ యొక్క ఈ యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా ఒక చోట నుంచి ఒక చోటికి వచ్చేసరికి, అవి పూర్తిగా వక్రీకరించబడ్డాయి అని చెప్తున్నారు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ మేడము హ్మ్. ఆహ్, మేడము ఏంటంటే, ఆవిడ అన్నీ, అన్నీ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ అనమాట. మేడం గారు ఆవిడ ధ్యానంలో కూర్చొని ఆహ్, ఆ ముస్లింలు వాళ్ళ గ్రంథాలు అవన్నీ గూడా చూడడం, అవన్నీ గూడా చేశారనమాట. ఆవిడ యాస్ట్రల్‌గా ఎళ్ళిపోయి, ఆవిడ అసలు ఏంటి వాళ్ళ యొక్క గ్రంథాలు, వాళ్ళ యొక్క విశిష్టత ఏంటి? వాళ్ళు ఆహ్, మరి ఎన్నెన్నో మేడమట ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక అనేక ఎడారిలో డేరాలనమాట. ఆ డేరాల్లోనేమో అనేక వేల గ్రంథాలు భద్రపరిచారట. ఆ గ్రంథాల్లో మరి అంటే ఎంతోమంది సూఫీలు, యోగులు వాళ్ళందరూ గూడా ఈ యొక్క గ్రంథాలన్నింటినీ కూడా మరి ఎంతో చక్కగా వాళ్ళు భద్రపరిచారట. మరి ఈ మేడమ్ మరి చక్కగా మరి మేడం గారు ఈ సూక్ష్మ శరీరంలో వెళ్లి అవన్నీ చూసి వాటి యొక్క రహస్యాలను తెలుసుకునేవారనమాట. అప్పుడు ఆహ్, అయితే మేడం ఏమంటారంటే, ఈ యొక్క జ్ఞానము తెలిసిన వాళ్ళు అంటే ఎవరైతే ఇది తెలుసుకున్న వాళ్ళు
కొంతమంది దాన్ని స్వార్థంగా ఉపయోగించుకున్నారు. కొంతమందేమో అంటే ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో వాళ్ళేమో ఆ విధంగా వినియోగించుకున్నారు అని చెప్తూ ఆహ్, కొన్ని కొన్ని విషయాలకైతే అసలు సంబంధం లేకుండానే పూర్తిగా వక్రీకరించబడ్డాయట. ఉదాహరణకి ఒక మహమ్మద్ ప్రవక్త ఆయన, ఆయనేంటి అంటే జొన్న పిండి విసురుకొని 2 జొన్న రొట్టెలు చేసుకొని తినేవారట మహమ్మద్ ప్రవక్త. ఆ! ఇది ఖురాన్‌లో స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి ఉంది. కానీ ఇది ఎక్కడా గూడా జొన్న రొట్టెల గురించి ఎక్కడ గూడా ఎవ్వరు కూడా దాని గురించి చెప్పిందే లేదు. అలాగే ఆయన అందరి కోసము ఎన్నెన్నో త్యాగాలు చేసేవారట. ఆయన ఎన్నో కష్టాలు పడ్డారట. అందరి కోసము అందరూ బావుండాలి అని చెప్పేసి. ఆ! ఆహ్, ఆయన చెప్పింది ఏంటంటే దేవుడంటే ఒక కాంతి. ఆయన ఒక రూపం కాదు అని ఆహ్, చెప్పడం జరిగిందనమాట. అంతా మహానుభావులందరూ చెప్పేది ఒకటే. మరి అక్కడ ఆయన చెప్పింది అంతా లైట్ అంతా ఉన్నదంతా గూడా కాంతే. ఆహ్, ఏ విగ్రహము లేదు అని స్పెసిఫిక్‌గా చెప్పారన్నమాట. కాంతి, జ్ఞానం అని చెప్పి ఉన్నదంతా గూడా కాంతి, జ్ఞానము. దానికి పూర్తిగా మీరు సరెండర్ అవ్వండి అని అంటే దానికి మనము శరణు పొందడమే ఆ విధంగా వచ్చిందే ఈ నమాజ్ అని మేడం చెప్తున్నారు. నమాజ్ అంటే గనక శరణు ఎలా పొందాలి? అంటే నమాజ్ చేసేటప్పుడు మనం గమనిస్తే వాళ్ళు అందరూ గూడా ఎంత బిజీగా ఉన్నా అప్పుడు వచ్చేటప్పటికి చక్కగా అంటే ఎంతో వినమ్రంగా మరి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు ఎంత ఎదిగినా కూడా మరి వినమ్రతతో ఆ యొక్క శక్తికి సరెండర్ అవ్వడమే నమాజ్ అని చెప్తున్నారు. 1 సెకండ్ ప్లీజ్. ఒక 1 మినిట్ అందరం మెడిటేషన్‌లో కూర్చుందాం ఫ్రెండ్స్.
ఆ, మరి మేడం ఇలాగా హాస్టల్గా వెళ్ళి అన్ని రీసెర్చ్ చేసి చెప్తున్నారు అనమాట. అసలు నమాజ్ అంటే శరణు ఎలాగ పొందాలి. ఇంకా ఆ ముస్లింలో వాళ్ళు చేసేటువంటి ప్రేయర్ యొక్క రహస్యాలు ఇలాగ మేడం ఇంకా ఎన్నో తెలుసుకున్నారు. అవన్నీ కూడా మనము రేపటి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.